వచ్చిన మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నాయన, నూతన సంవత్సరంలో మరొకసారి మీ పాదసన్నిధికి వచ్చి మీ లేఖనాలు వినాలని ఆశ కలిగి ఉండగా మీరు మా అందరితో మాట్లాడమని, మాకు మేము ఆశీర్వాదం అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో స్తుతించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని లేఖనాల్లో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ కొత్త సంవత్సరంలో మీ ఎదుటికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రపంచంలో మనిషి ఏమి కావాలని కోరుకుంటున్నాడు? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. నా సబ్జెక్ట్ ఏంటంటే దేవునిలో ఆనందించడం, లేకపోతే దేవుని సమాధానాన్ని అనుభవించడం. మానవుడు ఆనందంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల గుండా వెళుతూ అనేకమైన ప్రయత్నాలు చేస్తున్న మానవుడు మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడంటే, ఆ వ్యక్తి ఆనందంగా ఉండాలని, దేవుని నెమ్మది, సమాధానం, శాంతి మా జీవితాల్లో ఉండాలని ఆలోచన కలిగి ప్రపంచంలో మానవుడు వాటి వెనకాల పరిగెడుతున్నాడు. మనం ఎందుకు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాం అంటే డబ్బులు సంపాదించి ఏం చేయాలి? నెమ్మదిగా ఉండాలి. ఎందుకు ఉద్యోగాలు, ఎందుకు చదువులు, ఎందుకు రకరకాల ప్రయత్నాలు అంటే మానవుడు చివరి కోరిక ఏంటంటే ఆనందంగా జీవించడం కొరకు ఇవన్నీ చేస్తున్నాడు. ఆనందంగా నెమ్మదిగా బ్రతకాలని సో చాలా పనులు మానవుడు చేయడం ప్రారంభిస్తున్నాడు. మీరు చూడండి, క్రైస్తవ్యమే కాదు కానీ ఇంకా అనేకమైన మతాల గుండా వెళ్ళడానికి వారి యొక్క కోరిక ఏంటంటే నెమ్మదిగా ఉండాలని, ఆనందంగా జీవించాలని. ఏ మతంలోకి వెళ్ళినా, ఏ మార్గం గుండా వెళ్ళినా, ఏమి ప్రయత్నాలు చేసినా మానవుని యొక్క చివరి కోరిక ఏంటంటే నెమ్మదిగా ఉండాలి. ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? ఇంట్లో నెమ్మదిగా ఉండాలని. మీరు ఏ ప్రయత్నం చేసినా, మానవుడు ఏ ప్రయత్నం చేసినా చివరి కోరిక ఏంటంటే ఆ వ్యక్తికి ఆనందంగా నెమ్మదిగా ఉండాలని. మనమే కాదు, మన పిల్లలు సైతం కూడా బాగుండాలి, నెమ్మదిగా బ్రతకాలి అని వాళ్ళు ఏం చేస్తున్నామంటే బాగా చదివించి ప్రయోజకులను చేయడానికి కారణం అదే. ఎందుకని? మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారు సుఖంగా బతకాలి. ఇదే చివరి కోరిక. ప్రతి మానవుని యొక్క కోరిక ఆనందంగా, నెమ్మదిగా, సుఖంగా ఉండాలని మన ప్రయత్నాలు. మనం ఏం పని చేసినా, ఏ మార్గంలో వెళ్ళినా, ఏం చదువుకున్నా, ఏమేమి ప్రయత్నాలు చేసినా చివరి మానవుని యొక్క కోరిక. కాబట్టి దేవుని గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. మానవుడు ఎందుకు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకున్నాడు అంటే మానవుడికి ఏం లేదు, సంతోషం లేదు. అందుకనే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, బిల్డింగ్ కట్టుకున్నాం. ఎందుకు కట్టుకున్నాం?
ఎందుకు మనం బిల్డింగ్ కట్టుకుంటున్నాం అంటే మనకి బిల్డింగ్ లేదు కాబట్టి బిల్డింగ్ కట్టుకుంటున్నాం. కారు ఎందుకు కొనుక్కున్నాం? కారు లేదు కాబట్టి కారు కొనుక్కున్నాం. ఎందుకు మానవుడు సంతోషంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ఆనందంగా జీవించాలి అని అనుకున్నాడు అంటే మానవుడికి ఏం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఏదో రూపేణా ఏదో విధంగా మానవుల్లో ఉన్న వెలుగు ఏంటంటే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన నెమ్మది లేక మానవుడు ఏం చేస్తున్నాడంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దేనికోసం? ఆనందంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఈ లోకంలో నెమ్మదిగా జీవించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందువల్ల దేవుడు ఎందుకు మానవుడి ప్రయత్నాలు చేస్తున్నాడంటే మానవుడికి నెమ్మది, సంతోషం లేదు. ఎక్కడ పోయింది? ఆది కాండంలో పోయింది. ఆది కాండం 3వ అధ్యాయంలో పోయింది. 2వ అధ్యాయంలో ఆదాము అవ్వను తీసుకురాగానే ఏ పాట పాడాడు? నా ఎముకల్లో ఎముక, మంచి పాట, సంతోషంగా పాడాడు. 3వ అధ్యాయంలో ఏం జరిగింది? పోయింది అది. ఇప్పుడు ఏమన్నాడు? 2వ అధ్యాయంలో భార్య దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంచి కవిత్వం పాడాడు, మంచి పాట పాడాడు, మంచి పాట కట్టాడు. ఫస్ట్ పాట రాసింది ఆయనే, ఆదామే. సో మంచి పాట పాడాడు. 3వ అధ్యాయంలో ఏమన్నాడు? పాపం చేసినప్పుడు ఆదామా ఎందుకు పాపం చేశావు, ఎందుకు ఆజ్ఞను అతిక్రమించావు అని దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడు? నువ్వు ఇచ్చావే స్త్రీ, ఏమన్నాడు? ఈమె వాళ్ళ సమస్య. 2వ అధ్యాయంలో ఏమన్నాడు? అద్భుతం అన్నాడు. 3వ అధ్యాయంలో ఏమన్నాడు? నువ్వు ఇచ్చావు చూసావు ఈ స్త్రీ, ఆ స్త్రీయే కారణం అని చెప్పినాడు. 4వ అధ్యాయంలో ఏం జరిగింది? పిల్లల గొడవలు, ఒక కుమారుడు చనిపోయాడు. సో మానవుడు సమాధానాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాడంటే ఏదైనా తోటలో ఆది కాలంలోనే పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి ప్రారంభమైంది మానవుడు సంతోషాన్ని వెతకడం, నెమ్మదిని వెతకడం. అందుకే ఇన్ని మార్గాలు, ప్రపంచంలో ఇన్ని మార్గాలు ఎదుర్కొన్నారు, అనేకమైన మార్గాలు. కొంతమంది హిమాలయాల్లోకి వెళ్తే నెమ్మదిగా ఉంటానని భావించేవారు ఉన్నారు. కొంతమంది చర్చికి వస్తే నెమ్మదిగా ఉంటానని భావించేవారు ఉన్నారు. కొంతమంది ఇంకెక్కడికో విదేశాలకు వెళ్తే యెరూషలేము వెళ్తే సంతోషంగా ఉంటానని భావించారు. ఎందుకు ఈ ప్రయత్నాలు మానవుడు అంటే ఆది కాలంలో పోగొట్టుకున్న ఆ ఆనందం, సంతోషం ఇప్పటికి కూడా మానవుడు వెతుకుతూనే ఉన్నాడు ఏదో ఒక రూపేణ. కొంతమంది డబ్బులో వెతుకున్నారు, డబ్బు బాగా సంపాదిస్తే నెమ్మదిగా జీవించవచ్చు అని అనుకునేవారు ఉన్నారు. కొంతమంది బంధువులు అందరం కలిసి ఉంటే నెమ్మదిగా ఉండొచ్చు అని భావించేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది నాకు ఎక్కువ బట్టలు ఉంటే, లేకపోతే నేను బాగా చదువుకుంటే భవిష్యత్తులో నేను చాలా నెమ్మదిగా జీవించవచ్చు, సంతోషంగా ఉండొచ్చు అని భావించేవారు కొంతమంది ఉన్నారు. సో ఏ ప్రయత్నమైనా మానవుడు చివరిగా ఏం కోరుకుంటాడంటే ఆనందం. ఎందుకు అంటే ఆది కాలంలో పోగొట్టుకున్నది మానవుడు ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. మానవుడు దేవుని నెమ్మది, దేవుడు ఇచ్చిన సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. మానవుడు ఏమైందంటే ఆది కాలంలో ఆదాము పాపం చేసినప్పుడు ఏం జరిగింది? దేవుడితో నెమ్మదిని పోగొట్టుకున్నాడు. దేవుడితో 2వ అధ్యాయంలో దేవుడు భార్యను తీసుకొచ్చినప్పుడు చక్కగా సంతోషంగా స్వీకరించాడు. 3వ అధ్యాయం ప్రారంభంలో కూడా దేవుడు చక్కగా వస్తూ ఉంటే మాట్లాడేవాడు. ఎప్పుడైతే పాపం చేశాడో ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? చెట్ల వెనక దాక్కున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. నేను దాక్కున్నాను అన్నాడు. ఎందుకు దాక్కున్నావు? నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? నీవు ఇచ్చిన ఆజ్ఞ నేను మీరని పాపం చేశాను. ఎప్పుడైతే పాపం చేయకపోతే చక్కగా ఉన్న ఆ సమాధానం, నెమ్మది పాపం చేసినప్పుడు ఏమైంది? ఆ ఇద్దరికి పోయింది.
రెండవది, హృదయంలో ఆదాము నెమ్మదిని సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది, దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో సమాధానాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మూడవది, ఇప్పుడు భార్య సమస్య అంటున్నాడు. ఇప్పుడు మనిషికి మధ్య సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. నెమ్మది లేదు వాళ్ళిద్దరికి. ఎప్పుడైతే నెమ్మది ఉండదో దాని రిజల్ట్ మనిషికి నెమ్మది లేకపోతే మధ్య సమాధానం, సంతోషం, సరైన సహవాసం లేనప్పుడు 4వ అధ్యాయంలో ఏం జరిగింది? గొడవ జరిగింది. కాబట్టి మానవుడు ఆదిలో ఏం పోగొట్టుకున్నాడంటే దేవుడిచ్చిన సంతోషం, దేవుడిచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన శాంతి పోగొట్టుకున్నాడు. అందువల్ల ప్రపంచంలో ప్రతి మానవుడు దాని కొరకే ప్రయాసపడుతున్నాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ముందు ఏమంటాడు? ఏదో ప్రాబ్లం ఉంది మనలో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఎలాగైనా ఏమని చెప్తారు డాక్టరు? అమ్మా, మీరు ఆలోచించకండి అని, పీస్ఫుల్గా ఉండండి, అంటే నెమ్మదిగా ఉండండి, హృదయంలో ఏ గల్బీలు లేకుండా ఉండండి, ఎక్కువ ఆలోచించకండి, నెమ్మదిగా ఉండండి. ఎందుకు డాక్టర్ చెప్తాడు అంటే ఆ వ్యక్తికి ఏం లేదు, నెమ్మది లేదు. ముందు పీస్ఫుల్గా ఉండు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా అదే చెప్తారు, నెమ్మదిగా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు చేయి. ఇలా రకరకాల ఎక్కడికి వెళ్ళినా మనకి బాగా పెద్దవారు ఉంటారు. మన పెద్దవారు కూడా మనకి ఏం చెప్తారు? కొన్ని సమస్యలు, ఇబ్బందులు, లేకపోతే హృదయంలో నెమ్మది, భయం ఇవన్నీ అలుముకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, కంగారు పడుకు, నెమ్మదిగా ఉండు. ఇవన్నీ ఎందుకు అంటే మానవుడికి సంతోషం లేదు, నెమ్మది లేదు. ఏదో ఒక రూపేణ, ఏదో ఒక విధానంలో మానవుడు వీటి వరకు వెతుకుతున్నాడు. అందువల్ల ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతాను, ఆనందించండి, ఆనందంగా ఉండండి. ఎప్పుడు? ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుని లేఖనాల్లో దేవుడు తన భక్తుల ద్వారా మనకు రాయించాడు. మానవుడు అంటే యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇప్పుడు ఆది కాలంలో ఏం జరిగింది? ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని పోగొట్టుకున్నాడు కదా. మరలా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏదైతే పోగొట్టుకున్నాడో అది ఇవ్వడానికి లోకానికి దిగి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? 2000 సంవత్సరాల క్రితం మానవునికి నెమ్మది లేదు. మానవుడు ఏ మార్గాల్లో వెతుకుతున్నాడు. డబ్బు సంపాదిస్తే బాగా నెమ్మదిగా ఉంటానంటున్నాడు. డబ్బు ఉన్న రోజులు బాగానే ఉంటున్నాడు. డబ్బు వెళ్ళిపోతే దాంతోపాటు సంతోషం వెళ్ళిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంతసేపు స్ట్రాంగ్గా ఉండి చక్కగా ఆనందంగా ఉంటున్నాడు. ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో, అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన ఏమి ఆనందం అనుకున్నాడో అది పోతుంది. బంధువులందరూ చక్కగా కలిసికట్టుగా నెమ్మదిగా జీవిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే బంధువుల మధ్య గొడవలు వచ్చినాయో నెమ్మది, సంతోషం పోతుంది. సో ఈ లోక సంబంధమైన ఏటి ద్వారా అయినా ఆనందాన్ని, నెమ్మదిని అనుకున్నామో, ఈ దేని ద్వారా పొందుకొని ఆశిస్తున్నామో అవి ఉన్నప్పుడు ఉంటుంది, కానీ పోయినప్పుడు పిల్లలు బాగా చూసినప్పుడు నెమ్మదిగా ఉంటామని తల్లిదండ్రులు అంటుంటారు. పిల్లలు భోజనం పెట్టినప్పుడు ఏమవుతుంది? సంతోషం వెళ్ళిపోతుంది. రకరకాల మానవుడు రకరకాల దారుల్లో, రకరకాల విధాలుగా మానవుడు ఏం కోరుకుంటాడంటే నెమ్మదిగా జీవించాలి, ఆనందంగా జీవించాలి. ఇది మానవుని యొక్క కోరిక. అయితే ఏమైతే పోగొట్టుకున్నామో అవి ఇవ్వడానికి లోకానికి దిగొచ్చాడు యేసుప్రభు. యేసుప్రభు ఎందుకు దిగొచ్చాడంటే, ఏ సంతోషాన్ని అయితే లేకుండా మానవుడు జీవిస్తున్నాడో, ఏ ఆనందం లేకుండా జీవిస్తున్నాడో, నెమ్మది, సుఖం హృదయంలో లేకుండా జీవిస్తున్నాడో అవి ఇవ్వడానికి లోకానికి దిగొచ్చాడు. మత్తయి సువార్తలో ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోయుచున్న
సమస్త జనులారా నేను మీకు విశ్రాంతి లేదు కదా, నెమ్మది లేదు కదా, ఉందనుకుంటున్నావు కానీ అది పోతుంది, అది లోక సంబంధమైంది. కానీ నేను ఇచ్చేది విశ్రాంతి, నేను ఇస్తాను, నా దగ్గరికి రండి అని ఆయన ఇన్విటేషన్ ఇచ్చాడు. యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు మరణం, యేసు ప్రభు పునరుద్ధానం ఎందుకు జరిగింది అంటే మానవుడు ఏది పోగొట్టుకున్నాడో అది తిరిగి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. మరి పొందుకున్నావా? యేసు ప్రభువుని నమ్ముకున్నావా? ఎలా వస్తుంది నెమ్మది? ఎలా వస్తుంది సంతోషం? ఈ లోక సంబంధమైనది కాదు. ఇది డబ్బు ద్వారా వచ్చేది కాదు, మన ఆరోగ్యం ద్వారా వచ్చేది కాదు, మన బంధువుల ద్వారా వచ్చేది కాదు, మనకున్న ఈ చదువు ద్వారా వచ్చేది కాదు, మనకున్న జ్ఞానం ద్వారా వచ్చేది కాదు, కానీ దేవుడు ఇచ్చేది ఇది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, 15:11 మీ యందు, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలి అని ఈ సంగతులు మీతో ఏమంటే యేసు ప్రభు, నా సంతోషం, మై ప్లెజర్, నా సంతోషం, నా సంతోషం మీ యందు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో యేసు ప్రభు నమ్ముకుంటే ఎవరు సంతోషం ఇస్తాడట? ఆయన సంతోషం ఇస్తాడు. ఆయన సంతోషం నిరంతరం నిలిచేది. ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైన సంతోషం అది. కాబట్టి ఆయన సంతోషం ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. తర్వాత మనం చూస్తాం ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం అని చెప్పాడు. దేవుని సమాధానం. ఇప్పుడు మానవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో అది ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోక సంబంధమైనది కాదు కానీ దేవునికి సంబంధించింది. దేవుని సంతోషం, దేవుని సమాధానం, దేవుని విశ్రాంతి, దేవుని శాంతి, దేవుని సుఖం, ఇవి ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మరి పొందుకున్నావా? నిజంగా పొందుకున్నావా? ఇది మనం ఆలోచన చేయాలి. ఈ కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ప్రాముఖ్యమైన అంశం మందిరానికి రావడం ముఖ్యమే, సంతోషం. కానీ హృదయంలో ప్రభువుని నమ్ముకున్నావా? ఎలా వస్తుంది దేవుని సంతోషం, దేవుని సమాధానం, దేవుని నెమ్మది మన హృదయంలోకి అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే వస్తుంది. మనం మీటింగ్ కొట్టున్నాం కదంటే మీటింగ్ కాదు, హృదయంలో మార్పు చెందాలి. హృదయంలో ఈ లోకంలో అనేకమైనవి వ్యతిరేకమైన, దేవుని వ్యతిరేకమైన కార్యాలు, పాపాలు చేసిన వారు, నాలుక ద్వారా చెడు మాటలు మాట్లాడిన వారు, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, నడక ద్వారా, చేయరానివి, చేయకూడనివి, దేవునికి వ్యతిరేకమైనవి, అసూయ, కక్ష, కోపం, దుష్టత్వం, ఇతరులను అవమానించడం, ఇతరులను బూతులాడడం, ఇతరులను ఇవన్నీ కూడా దేవుని ఎదుట పాపముగా, లేకపోతే దేవుని ఎదుట ఉండకూడని లక్షణాలు. ఇంకా హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా పాపంలోనే జీవిస్తున్నావా? ఒకవేళ నూతన సంవత్సరంలో ఇంకెవరైనా మార్పు చెందలేదా? హృదయం ప్రభువుకి ఇవ్వలేదా? హృదయపూర్వకంగా ప్రభువు ఆయన కోరుతున్నాడు, ఆయన రమ్మన్నాడు. నేను ఎవరికి దూరంగా ఉండివాడను కాను అని చెప్పాడు. అందరికీ సమీపంగా ఉన్నాడు ఆయన. మన దేవుని గొప్ప లక్ష్యం ఏంటంటే ఆయన అందరికీ సమీపంగా ఉండేవాడు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. ఆయనే మన దగ్గరికి దిగి వచ్చాడు ఈ లోకానికి మానవుడిగా. ఎందుకు అంటే ఏ మానవుడైతే సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నాడో వారికి ఆయన సంతోషం, సమాధానం, నెమ్మది ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చి కలువరి శిలువలో మనందరి పాపాల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను నా సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, నా సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, నా నెమ్మదిని ఇవ్వాలనుకుంటున్నాను. వస్తారా ఎవరైనా
వచ్చి తీసుకుంటారా పాప క్షమాపణ అనుభవం కలిగిన వారికి ఈ ఉచితంగా ఇవ్వబడుతుంది. యేసు ప్రభువుని నమ్ముకోకపోతే మన హృదయాన్ని ఉదయకాలంలో ప్రభుకిద్దాం. అవును ప్రభువా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని చిన్న మాట హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే క్షమించి ఆయన నెమ్మది సంతోషం మనలోకి ఇస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సంగతి యేసు మన పాపాలు ఒప్పుకున్నామో ఆ క్షణంలో మనకేం కలుగుతుంది? దేవుడు చూడండి, పేతురు రాసిన పత్రిక ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఎప్పుడైతే మన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుంటామో ఆ సమయంలో జరిగే ఒక అమూల్యమైన సంగతి ఏంటి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. మొదటి పత్రిక మిక్కిలి ఆనందించుచున్నారు. వచనం 9వ వచనం చదువుదాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు అని చెప్పారు. సో దేవుడు ఏమిస్తాడు ప్రభువుని అనుకుంటే? ఆనందం. ఎవరికి చెప్పలేనంత ఆనందం ప్రభు మనకిస్తాడు. సో కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం ఏం పొందుకుంటాం? ఏదైతే తోటలో ఆదాము పోగొట్టుకున్నాడో అది మరలా యేసు ప్రభు ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది. యేసు ప్రభువుని నమ్ముకోలేని వారు ఇప్పుడే మీ హృదయాలు ప్రభువుకు అప్పగిస్తే ప్రభు మన హృదయాల్లో ఆయన నెమ్మది, ఆయన సంతోషం, ఆయన సమాధానం మన హృదయాల్లో ఆయన అనుగ్రహిస్తాడు. అయితే ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పాడు. ఇప్పుడు స్థానిక సంఘం అంటే ఫిలిప్పీలో ఉన్న దేవుని పిల్లలందరూ చాలా పేదవారు, నిరుపేదలు అన్నాడు. పేదవారు అంత మాత్రమే కాదు, పేదవారే కానీ దేవునికి ఇచ్చే విషయంలో చాలా మంచి హృదయం కలిగిన వారు. పేదవారే కానీ వారు దేవునికి గుప్పులు విప్పి అనేక మంది దేవుని సేవకులు లేకపోతే పౌలుకి దేవుని పరిచర్యకి తమ్మును తాము అప్పగించుకుని ప్రభువుకి ఫైనాన్షియల్గా లేకపోతే పరిచర్యలో పౌలుకి సహకరించిన వారు. ఇప్పుడు వారికి సమస్య ఏంటంటే, వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందువల్ల? పేదవారికి ఏ సమస్యలు ఉన్నాయండి? నిరుపేదలు అన్నాడు. పేదలు కూడా కాదు, నిరుపేదలు. ఈ స్థానిక సంఘంలో, ఫిలిప్పీ పట్టణంలో ఈ స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులు ఎక్కువ మంది నిరుపేదలు. నిరుపేదలకు ఏ సమస్యలు ఉన్నాయి చెప్పండి? పేదవారికి ఉండే సమస్య మనకున్న సమస్యలు వారికి ఉన్నాయి. సరైన భోజన వసతులు లేక ఉండవచ్చు. అందువల్ల వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పేదవారు కాబట్టి వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, చూడండి 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, అందుకు వారిని ధైర్యపరుస్తూ కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్పాడు. వారికి చాలా అవసరాలు ఉన్నాయి. పేదవారికి ఏముంటాయి? అవసరాలు ఉంటాయి. స్కూల్ పిల్లలకు ఫీజు కట్టాలంటే అదొక అవసరం. భోజనం చేయడానికి కూరగాయలు, రైస్ ఇవన్నీ కొనుక్కోవడానికి డబ్బులు అవసరం. పేదవారు కాబట్టి వీరికి చాలా అవసరాలు ఉన్నాయి. అందువల్ల పౌలు ఏమంటాడంటే, మీకు ప్రభు ఐశ్వర్యం చొప్పున, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని మనం చెప్తూ ఆనందించండి అని. ఇప్పుడు
అవసరాలు ఉండగానే ఏమొస్తుంది అంటే చూడండి, 6వ వచనం చూడండి, 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి అని. ఇప్పుడు వాళ్ళకి ఏముంది? చింత ఉంది. ఎందువల్ల? వారు నిరుపేదలు. పేదలైన వారికి, లేకపోతే డబ్బులు లేని వ్యక్తికి ఏముంటుంది? చింత ఉంటుంది. ఏమని? నా కొడుకు భవిష్యత్తు ఏంటి, మా అమ్మాయి భవిష్యత్తు ఏంటి, లేకపోతే ఇంకా ఏదో అవసరాలు ఉన్నాయి, వాటి విషయంలో ఎలాగా అనే ఒక చింత ఆ పేదవారికి ఉంటాయి. ఇవి పిలిపి స్థానిక సంఘంలో విశ్వాసులకున్న ఆలోచన ఏంటంటే వారు నిరుపేదలు కాబట్టి వారు చింతపడుతున్నారు. ఇవన్నీ ఎలా తీరుతాయి, ఇవన్నీ ఎలా తీర్చుకోవాలి అని వారు చింతిస్తున్నారు. పౌలు ఏమంటాడంటే వాటికి ఒక మంచి లెటర్ రాసి, చింతించొద్దు, దేనిని గురించి చింతించొద్దు. ఈ లెటర్ రాసిన ఆయన ఎవరంటే పౌలు. పౌలు ఎక్కడ ఉన్నాడు అనుకున్నారు? జైల్లో ఉండి రాస్తున్నాడు ఈ పత్రిక. ఎక్కడ రాస్తున్నాడు? జైల్లో. ఇప్పుడు జైల్లో కాదు, ఇప్పుడు జైల్లో అంటే టీవీ పెట్టారు, మంచం వేస్తున్నారు, చక్కగా చికెన్ ఉంది, అవసరమైతే మటన్ ఉంది. ఇప్పుడు జైలు వేరు, అప్పుడు జైలు వేరు. ఆ కాలంలో ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలో వేసేవారు చీకట్లు. అందులో ఆ ఎలకలు ఉండేవి, లేకపోతే రకరకాల కీటకాలు ఉండేవి, అవి కలిసేవి, అలా వదిలేసేవారు. ఆ బంధకాల్లో ఉన్నాడు పౌలు. ఈ లెటర్ రాసిన ఆయన బంధకాల్లో ఉన్నాడు, శ్రమంలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నవాడు, కష్టంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి వీరికి ఏం రాస్తున్నాడంటే, మీకున్న సమస్యలను బట్టి, మీకున్న ఇబ్బందులను బట్టి చింతించొద్దు, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, బంధకాలలో ఉన్న నేను, శ్రమంలో ఉన్న నేను సంతోషంగా ఉన్నాను, ఇకపోతే కూడా ఆనందంగా ఉంటాను. మీరు కూడా ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అని చెప్పాడు. ఇప్పుడు సమస్యలు, లేకపోతే ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, మన కుటుంబంలో ఉన్న సమస్యలు ఏ పోగొడతాయి? ఆనందాన్ని పోగొడతాయి. ఇప్పుడు ఈ ఉదయకాలంలో మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఆయన మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు అంటే దాన్ని మనం అనుభవించడానికి. ఒక స్టోరీ ఉంది. ఒక ఆమె బాగా ముసలావిడ అయిపోయింది. వాళ్ళ అబ్బాయి, మీరు వినే ఉంటారు ఈ స్టోరీ, వారి అబ్బాయి ఒక చిన్న పాకలో వారు ఉంటున్నారు. వారి అబ్బాయికి ఏం తోచిందంటే, నేను ఫారిన్ వెళ్ళి డబ్బులు సంపాదించి మా అమ్మగారిని బాగా చూసుకోవాలని ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఫారిన్ వెళ్ళాడు. అంటే దుబాయ్ లాంటిది వెళ్ళాడు. దుబాయ్ వెళ్ళి అక్కడ పని చేస్తున్నాడు. ఈమెమో ఒక్కదే ఇంటి దగ్గర ఉంది, గుడ్స్లో ఉంది. ఆమె తినడానికి కాలం అలా గడుపుతుంది. సో ఉన్న దాంట్లోనే తింటూ ఉంది. ఒకనొక రోజున ఆమె ఆరోగ్యం పాడైపోయింది. మంచం పట్టింది. మంచం పట్టగానే ఎవరో మనకు తెలిసిన వారందరూ కూడా, చుట్టుపక్కల వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే తమకొక కొన్ని రూపాయలు వేసి ట్యాబ్లెట్లు కొని ఆమె కొంచెం భోజనం పెడుతున్నారు. అలాగే ఆవిడ క్షీణించి చనిపోతే ఈ విషయం అబ్బాయికి తెలిసింది. అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత వారందరూ కూడా అడిగారు, తల్లిని ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయావు? ఆమె కనీసం డబ్బులు కూడా పంపించలేదు, ఆమె తినడానికి తిండి లేదు, రెండవది కొనుక్కోవడానికి మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా పోని నువ్వు అక్కడ నుండి సంపాదించింది మీ తల్లికి పంపించుంటే మీ తల్లి బతుకుండేది అని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి ఏడుస్తూ అన్నాడు, నేను డబ్బులు పంపించాను ఆవిడకి. పంపించావా? మరి ఏం చేసింది ఆమె అంటే, ఒక లెటర్ వచ్చేదట. ఆ లెటర్లో ఏముండదు? చెక్ ఉండేదట. ఆ చెక్ తీసుకెళ్ళి సూర్లో పెట్టేదట. మనం టాటాకి సూర్ అంటాం కదా, అందులో పెట్టేది. ఆమెకి ఏం తెలియదంటే అందులో చెక్ అంటే డబ్బులు అవి. ఆ చెక్ తీసుకెళ్ళి బ్యాంక్ వేసుకుంటే బ్యాంక్లో డబ్బులు వేస్తారు. ఆమెకి ఏం తెలియదంటే అది చెక్ అని, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలని ఆమెకు తెలియదు.
పంపించాడా అంటే పంపించాడు. చెక్కులు ఆమె దగ్గర ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? స్కూల్లో ఉన్నాయి. కానీ ఆమె చనిపోయింది. ఎందుకు? డబ్బులు ఉన్నా సరే ఆమె చనిపోయిందంటే వాటిని అనుభవించలేదు. అంటే వాటిని బ్యాంక్కి వెళ్ళి మార్చుకుని డబ్బుల రూపంలో తెచ్చుకుని ఆమె తినలేదు, మందులు కొనుక్కోలేదు. కాబట్టి ఏమైంది? చనిపోయింది. డబ్బులు ఉన్నాయా ఆమె దగ్గర? ఉన్నాయి. అనుభవించిందా? అనుభవించలేదు. ఇప్పుడు మారు మనసు పొందాం, ప్రభువుని నమ్ముకున్నాం, హృదయపూర్వకంగా యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన సంతోషాన్ని ఇచ్చాడు. నిజంగా సంతోషం ఉందా అన్నప్పుడు? ప్రభువుని నమ్ముకున్నప్పుడు సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు. నిజంగా ఇప్పుడు ఉందా? 2025 సంవత్సరాలు కొత్త సంవత్సరం వచ్చింది, చాలా సంతోషం. నిజంగా సంతోషంగా ఉన్నావా? దేవుడిచ్చిన ఆనందం, దేవుడిచ్చిన నెమ్మది మనం అనుభవిస్తున్నావా? లేకపోతే ఒక లోకస్తుడి వలె, ప్రభువు నమ్మని వాడి వలె, ప్రభువు నమ్మని వాడు ఏ విధంగా జీవిస్తాడో మనం అలాగే జీవిస్తున్నామా? ఏదైనా తేడా ఉందా? ప్రభు నమ్మని వాడు దేని కోసం చింతిస్తున్నాడు? ఈ లోక సంబంధమైన వాటి కొరకు చింతిస్తున్నాడు. నేను ఎలా రిచ్ మ్యాన్ అవ్వాలి, నేను ఎలా ధనవంతుని అవ్వాలి, నా కొడుకు ఎలా బాగుండాలి, నా బట్టలు ఎలా ఉండాలి, లేకపోతే ఈ లోక సంబంధమైనవి ఎలా సంపాదించుకోవాలని లోకస్తుడు ఆలోచిస్తున్నదా? విశ్వాసులైన నీవు, నీ ఆలోచన ఎలా ఉంది? 2025 దేనికోసం ఆలోచించావు? సంతోషంగా ఉన్నావా? నెమ్మది ఉందా? నీ హృదయంలో నెమ్మది ఉందా? కుటుంబంలో నెమ్మది ఉందా? కుటుంబం అంతా సంతోషంగా ఉన్నామా? హృదయంలో నెమ్మది కలిగి జీవించామా? లేకపోతే ఈ లోకస్తుడు దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు, దాని కొరకే ప్రయాసపడుతూ మనం నిజంగా యేసు ప్రభువుని, లేకపోతే ఆయన ఇచ్చిన ఆనందాన్ని అనుభవించకుండా మనం పాడు చేసుకున్నామా? ఏదైతే మానవుడు పోగొట్టున్నాడో అది యేసు ప్రభు ఇస్తే మనం చాలాసార్లు ఈ లోకస్తుల వల్లే జీవించడం ప్రారంభిస్తున్నాం. ఈ లోకస్తుడు ఎలా జీవిస్తాడో అసలు కొన్నిసార్లు యేసు ప్రభువును నమ్ముకున్న మనం ఈ లోకంలో ప్రభువును నమ్మని వాడి వలె అసలు ఎత్తులో ఒకలాగానే కనిపిస్తున్నాం. తేడా ఏమీ కనపడడం లేదు. చాలాసార్లు యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి, యేసు ప్రభువును నమ్మని వ్యక్తి ఇద్దరు ఒకలాగానే ఉన్నాం. వాడు దేవుడి కొరకు ప్రయాసపడుతున్నాడు, ఈ లోకం కొరకే ప్రయాసపడుతున్నాడు. అలాగే ఈ లోకం కొరకు మనం కూడా, ఈ లోకంలో మనం పని చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, పిల్లల బాగోగులను చూసుకోవాలి. కానీ మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మన ఆలోచన, మన గురి, మన జీవితం, దేవుడు మనకిచ్చిన ఆనందం, దేవుడు మనకిచ్చిన సంతోషాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో పరదేశం వల్లే జీవించాలి. ఇక్కడే రాశాడు, పిలుపులకు రాసిన పత్రికలో చెప్పాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉంది అని చెప్పాడు. కొంతకాలం ఈ లోకంలో మనం జీవిస్తుండగా మనం పరలోక సంబంధంలోనే మనం జీవించాలి. ఒకనొక రోజున ప్రభువు దగ్గరికి మనం అందరం వెళ్ళబోతున్నాం. అక్కడ ఆనందం ఉంటుంది. దేవుడు ఏది ఇచ్చాడో ఆనందం పరలోకంలో ఉంటుంది. దాన్ని అనుభవించాలి, దాన్ని కాపాడుకోవాలి. పౌలు ఏమన్నాడంటే, అలాంటి శ్రమలో ఉండగా మీరు ఆనందించండి, సంతోషించండి. నేను సంతోషంగా ఉన్నాను, ఇక ముందు కూడా సంతోషంగా ఉంటాను అని చెప్తూ పౌలు వారికి చెప్తున్న సంగతి, దేవుని గురించి చింతించదు, దేవుని గురించి చింతించదు. పౌలు ఏమన్నాడంటే, దేని గురించి చింతించొద్దు అంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? చింతపొకడి ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కానీ వాటికి ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ భోజనం గురించి కానీ, నివాసం గురించి కానీ, లేకపోతే బట్టల గురించి కానీ చింతించవద్దు. అవి మనకి కావాలని మన పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. మనకి ఏ దేవుడైతే మనం రక్షించాడో ఆ దేవుడికి ఏం తెలుసట? మనకి భోజనం కావాలని తెలుసట, మనకి బట్టలు కావాలని తెలుసట, మనకి నివాసానికి ఉండడానికి ఒక ఇల్లు కావాలని కూడా ఆయనకు తెలుసట. ఎంత అద్భుతమైన సంగతి ఇది!
ఆయన తెలుసు, ఆయన ఇస్తాడు. మనకి ఎప్పుడు ఏం కావాలో వాటిని ఆయన ధారాళంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు చింతించొద్దు. యేసు ప్రభు కూడా ఇదే మాట చెప్పాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. పౌలు ఇదే మాట చెప్పాడు, దేనిని గురించి చింతించొద్దు. మరి పిల్లల స్టడీ అని ప్రభు చూస్తాడు. మరి ఆవిడ భవిష్యత్తు అండి ప్రభు చూస్తాడు. దేవుడు అన్నాడు కూడా తన పిల్లల్ని విడిచిపెట్టేవాడు కాదు. మీ పిల్లల్ని మీరు విడిచిపెట్టారు ఎప్పుడైనా? మీ పిల్లల్ని మన పిల్లల్ని మనం ఎప్పుడైనా విడిచిపెడతామా? భోజనం ఒకవేళ తక్కువైతే మనం తగ్గించుకుని మన పిల్లల క్షేమం కొరకే అలా బాగుండాలని పెట్టమా? మన పరలోకపు తండ్రి ఆకాశంలో ఉన్నాడు. ఆయన మనకి ఇవ్వడా? ఆకాశం ఆయనది, భూమి ఆయనది, ఇందులో ఉన్న సమస్తం ఆయనది. ఆయన మన అవసరాలు తీర్చలేడా? మనకి ఏదేదో కావాలి అని ఈ లోక సంబంధంగా పరిగెడుతూ దేవుని ఆనందాన్ని, దేవుని సమాధానం, నెమ్మదిని ప్రభు ఏది ఇచ్చాడో దాన్ని అనుభవించలేక మనం అవిశ్వాసుల వలె జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ లోక సంబంధుల వలె జీవిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం. ఈ లోకమే శాశ్వతమని మనం ఆలోచించి లోకం కొరకే లోకం వెంబడి పరిగెడుతున్నాం. మనం ఆలోచన చేయాలి. 2025లో నిజంగా మనం ఎలా జీవించాం ఆలోచించుకోవాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. దేవుని గురించి చింతించవద్దు. మరి మిమ్మల్ని చింతించొద్దు అన్నాడు దేవుడు. మనల్ని చింతించొద్దని చెప్పాడు. మరి ఎవరు చింతిస్తారు? భోజనం కావాలి, బట్టలు కావాలి, స్కూల్ ఫీజులు కావాలి, మెడికల్ ఖర్చులు కావాలి, బండి కావాలి. మరి అవసరాలన్నింటినీ మనల్ని చింతించొద్దని దేవుడు చెప్తున్నాడు. మరి ఎవరు చింతిస్తారు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. చూడండి ఏం చెప్తున్నాడ? ఇది అంత అద్భుతమైన మాట చూడండి. మీరేమో చింతించొద్దు. మీ పిల్లవాడు ఎవరైనా, మన పిల్లలు ఎవరైనా, అమ్మ సాయంత్రానికి బియ్యం ఉన్నాయా, సాయంత్రానికి కూరగాయలు ఉన్నాయా అని ఎవరైనా వచ్చి అడిగారా? మీ పిల్లలు ఎలాగా మనకి భోజనం అని ఎవరైనా అడిగారా? ఎవరు అడగరు. మన పిల్లలు సాయంత్రానికి భోజనం ఎలాగా, రేపు టిఫిన్కి ఎలాగా, రేపు మధ్యాహ్నం భోజనానికి ఎలాగని ఏ పిల్లవాడు మన దగ్గరకు వచ్చాడు? మనమే చింతిస్తాం. రేపు దానికి ఇది కావాలి, రేపు ఇది కావాలి. పిల్లవాడు ఎవరు అడగడు. ఇప్పుడు గొప్ప సూత్రం ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు చింతించొద్దు, నేను చింతిస్తానని చెప్తాను. అంత అద్భుతమైన మాట. నేను చింతిస్తాను మీ కొరకు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. మనకి ఏమేమి కావాలో, ఎప్పుడు ఏ సమయాల్లో కావాలో వీటన్నిటిని ప్రభు మనకి ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలీయులు పాత నిబంధన గ్రంథంలో వారు ఐగుప్తులో నుండి కానాను ప్రయాణంలో మన్నాను కూర్చుకోమని చెప్పాడు. మన్నా ఆకాశం నుండి కురుస్తుంది. కురిసినప్పుడు దాన్ని కూర్చుకోమని, అంటే పోగు చేసుకోమని చెప్పాడు. ఎంత పోగు చేసుకోవాలి? ఏ రోజుకి ఆ రోజుకి. ఒకవేళ ఎవరైనా మనలాంటి వాళ్ళు ఉంటారు, మళ్ళీ రేపు వస్తుందో రాదు అని ఒకవేళ ఎక్కువ కూర్చుకున్నాడు అనుకోండి, అది ఏమవుతుంది? ఏమిటి? కూలిపోతాయి. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏంటి? ఎక్స్ట్రా కూర్చుకుంటాం. దేవుడి కంటే, దేవుడు చెప్పేదానికంటే ఎక్స్ట్రా వెళ్ళడం అనేది మనకు అలవాటు. ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోండి. ఏ రోజుకి ఆ రోజు ఆకాశం నుండి మీకు మన్నా కురిపించుకో. ఏ రోజు ఆగదు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మిమ్మల్ని ఎరిగినవాడు, ఐగుప్తులో నుండి విడిపించి కనానుకు చేర్చేవాడు ఆయనే. కాబట్టి మీకు ఆహారాన్ని ధారాళంగా ఆయన దయచేస్తాడు. ఏ రోజుకి ఆ రోజు దయచేస్తాడు. ఏ రోజుకి ఆ రోజు మీరు పోగు చేసుకోండి అంటారు. ఇప్పుడు మన సమస్య ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు కాదు, 100 సంవత్సరాల వరకు కూడా ఉండాలని మానవుని యొక్క ఆలోచన. ఒక వ్యక్తి ఏం చేశాడంటే,
ధాన్యం ఉందండి, బాగా ఏముంది, ధాన్యం ఉంది. మంచి ధనవంతుడు, మంచి కద్దరు బట్టలు ఉన్నాయి, ఆ ధాన్యం ఉంది. అప్పుడు ఏమంటాడు, నా ప్రాణమా నీకు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు తినచ్చు, చాలా సంవత్సరాలు నువ్వు తినచ్చు. సో మానవుకున్న ఆలోచన ఏంటంటే, సో ఎక్కువ విస్తారంగా దేవుని మీద ఆధారపడకుండా విస్తారమైనది కావాలని కోరుకునే స్వభావం కలిగిన వారు. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న మనం లోకస్తుల వల్ల జీవించకూడదు. ఏ రోజుకి ఆ రోజు. ఒకవేళ కొన్నిసార్లు మీరు చూడండి, దేవుడు ఈ మధ్యాహ్నానికి మాత్రమే బియ్యం ఉంచాడా మన ఇంట్లో? మన ఇంట్లో బియ్యం ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? మధ్యాహ్నంతో అయిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసారా, దేవుడు వాటిని మనకి ఇస్తాడు, ధారాళంగా ఆయన ఇస్తాడు. ఏ పూట ఆ పూట కాదు, కొంత నెల 2 నెలలు తినేదాకా కూడా ప్రభు మనకు ఉంచాడు. కాబట్టి ఇక్కడ పేతురు ఏమన్నాడంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మన ఈ లోక సంబంధమైన వాటన్నిటి విషయాల్లో ప్రభువు మన కొరకు చింతిస్తున్నాడు. దేవుని గురించి చింతపడద్దు. సో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోకపరంగా చింతలు వస్తే పేతురు రాసిన పత్రికలోనే కంటిన్యూషన్ ఏమన్నాడు? ఏడవచ్చు, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక. ఈ లోకంలో చింతలు ఉన్నాయా? ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మీద వేసేయాలి, ఆయన మీద వేసేయాలి. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నేను చింతిస్తున్నాను, మీరు చింతించొద్దు. మీకేమన్నా ఒకవేళ చింతలు ఉన్నాయా? కాలేజీ ఫీజు కట్టాలా మీ అబ్బాయికి? ఇల్లు ఇబ్బందిగా ఉందా? లేకపోతే ఈ లోక సంబంధమైనవి మనకి బట్టలు కావాలా? లేకపోతే ఈ లోక సంబంధమైనవి ఏమైనా చదువుకునే పిల్లలు ల్యాప్టాప్లు, ఏదైనా సరే ఈ లోక సంబంధమైనవి ఏమన్నా ఉన్నాయా అవసరాలు, వాటన్నింటినీ ఏమైనా చేయాలా? ఆయన చేసేది. ఎంత అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం, చాలా అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ సంవత్సర ప్రారంభంలో మనం దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. ఈ లోక సంబంధమైనవి చింత కలుగు చేసి దేవుని ఆనందాన్ని, దేవుని సమాధానాన్ని పోగొట్టేస్తున్నాయి. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని విషయంలో మనం చింతించకుండా దేవుడు చింతిస్తున్నాడు. కాబట్టి ఈ చింతలన్నీ ఏం చేద్దాం? ఆయన చేసేద్దాం. ఆయన చేస్తామనుకోండి, అప్పుడు మనం దేవుని ఆనందం, దేవుని నెమ్మది మనం అనుభవించగలము. ఈ ఉదయకాలంలో మనం ఆలోచించేద్దాం. గత సంవత్సరం, ఈ సంవత్సర ప్రారంభం ఒక మంచి నిర్ణయం మనం తీసుకుందాం. ప్రభువు ఆల్రెడీ మనకి చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని మనకి ఇచ్చాడు, తన ఆనందాన్ని మనకి ఇచ్చాడు, నెమ్మదిని మనకి ఇచ్చాడు. ఈ లోకంలో విడిచిన వెంటనే ప్రభు దగ్గర ఉంటామనే ఆ గొప్ప సంతోషం మనకుంది. మనం పరలోక పౌరులం, ఈ లోక సంబంధం కాదు అని మనకి ఆనందం ఉంది. వాటిని మనం ఏం చేయాలి? ఈ లోక సంబంధమైనవి అవసరాలు ఏమి కూడా వాటిని పాడు చేయకుండా ప్రభు మీద ఆధారపడి, ప్రభు మన కొరకు చింతిస్తున్నాడు కాబట్టి మన అవసరాలన్నీ ఆయన మీద మోపుదాం. దేవుని ఆనందాన్ని మనం సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనకి సహాయం చేయగాక. అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావలి ఉండును.
మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండినలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించారో, నా ఎందున్నట్లుగా ఏ వింటిలో ఏవి చూసిరో అటు వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడైనగాక. దేవుడు మన వెనుకల్లో ఈ లేఖనాలు ఆశీర్వదించుగాక. ఉదయకాలంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ప్రారంభించాం. దేవునిలో ఆనందించుట ఎలా, దేవునిలో నెమ్మదిగా ప్రశాంతంగా సమాధానంతో జీవించుట ఎలా అనే అంశాన్ని మనం ప్రారంభించాం. మానవుడికి ఆనందం, నెమ్మది, సుఖం, సంతోషం కావాలని అనేక విధాలుగా అనేక ప్రయత్నాలు చేస్తుండగా అవి ఈ లోక సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి ఉన్నప్పుడు అవి నిలిచి ఉంటాయి. అవి పోయినప్పుడు వాటితో పాటు అవి కూడా వెళ్ళిపోతాయి. కానీ ఎందుకు మానవుడు సంతోషం, ఆనందం, నెమ్మది కొరకు ఎదురు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి మానవుడైన ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు ప్రారంభమైంది వెతకడం. అయితే యేసు ప్రభువు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, ఏదైతే ఆదాము పోగొట్టుకున్నాడో దానిని తిరిగి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. ఎప్పుడైతే మన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుంటామో అప్పుడు ప్రభు పరలోక సంబంధమైన ఆనందం, దేవుని ఆనందం, దేవుని సమాధానం, దేవుని నెమ్మది, దేవుని శాంతి మనకు అనుగ్రహించబడుతుంది. అయితే అనుగ్రహించబడిన క్రమంలో 7వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. చూడండి, 7వ వచనాన్ని మళ్ళా చదువుతున్నాను. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని చెప్పాడు. దేవుడు ఆదాము ఎక్కడ పోగొట్టుకున్నాడని చెప్పుకున్నాం. 3 ఏరియాల్లో దేవుని సమాధానం, దేవుని సంతోషాన్ని పోగొట్టున్నాడు. ఒకటి, తనలో తాను దేవుని సంతోషాన్ని, దేవుని యొక్క ఆనందాన్ని పోగొట్టున్నాడు. రెండవదిగా దేవునితో సమాధానాన్ని పోగొట్టున్నాడు. దేవునికి మానవునికి ఎడబాటు. మూడవదిగా మానవునికి ఎడబాటు. ఈ 3 ఏరియాల్లో పోగొట్టుకున్న ఆదాము మరలా ఈ 3 ఏరియాల్లో యేసుక్రీస్తు వలన తిరిగి ఇవ్వబడ్డాయి. మానవుని యొక్క హృదయంలో, మనసులో దేవుని సంతోషం, దేవుని సమాధానం, దేవుని నెమ్మది అనుగ్రహించబడింది. ఇక్కడ 7వ వచనంలో మీ హృదయములకును తలంపులకును అన్నాడు. సంతోషం ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, హృదయంలో చింత పెట్టుకున్నవాడు, లేకపోతే హృదయంలో బాధపడేవాడు, లేకపోతే హృదయంలో సంతోషపడేవాడు ఎలా వ్యక్తపరచబడుతుంది అంటే శరీరం ద్వారా బయటకు వస్తుంది. సంతోషంగా ఉన్నాడు అని ఇతరులకు రుజువు ఎలా తెలుస్తుంది అంటే శరీరం ద్వారా దాన్ని ప్రదర్శిస్తారు. హృదయంలో, మన హృదయాల్లో ఏముందో తోటి మానవుడికి ఎలా తెలుస్తుంది? తెలియదు. అది ఎలా తెలుస్తుంది అంటే మన శరీరం ద్వారా అది ప్రదర్శించబడుతుంది. దేవుని ఆనందం, దేవుని నెమ్మది, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే సమాధానం అది ఎక్కడ ఉంటుందంటే మానవుల్లో హృదయంలో, మనసులో ఉంటుంది. కాబట్టి ఈ హృదయంలో, మనసులో ఉన్న ఈ ఆనందాన్ని దేవుడు వాటిలో మనం పెట్టాడు. అయితే ఎప్పుడైతే మనం చింతించడం ప్రారంభిస్తామో ఈ హృదయంలో, మనసులో ఉన్న దేవుని నెమ్మది పోయే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి
ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు 7వ వచనంలో, మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండను అని చెప్పాడు. అంటే కాపలా ఎవరు కాస్తారు చెప్పండి? ఇప్పుడు ఇండియా ఉంది, మనకి బార్డర్ ఉంటుంది. ఇండియా ఏముంటుంది? బార్డర్. ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు కదా, మంచు కొండల్లో మన ఇండియా నెమ్మదిగా చక్కగా సంతోషంగా ఉండడానికి కారణం ఎవరంటే మన చుట్టూరు ఎవరు కాస్తున్నారు? ఆ ఇండియన్ ఆర్మీ, నేవీ ఫోర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఇండియాని కాపాడుతుంటే మనం సుఖంగా పడుతున్నాం. లేకపోతే కుదరదు. అలాగా వారందరూ మన కోసం కాపలా కాస్తున్నారు, దేశం కొరకు వారు ప్రయాసపడుతున్నారు. సో కాబట్టి మనం సుఖంగా ఉండాలని, మనం నెమ్మదిగా ఉండాలని వారు అక్కడ కాపలా కాస్తే మనం ఈ చక్కటి జీవితాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. ఇప్పుడు దేవుని లేఖనాలలో మన హృదయాలు, మన తలంపులకి కావలి అంటే కావలి ఉండాలి అంటే మన వాస్తవానికి మన హృదయం, మన మనసు మంచివి కాదు. మన మనసు, మన హృదయాలు మంచివి కాదు. ఏమన్నాడు పాత నిబంధన గ్రంథంలో? హృదయం అన్నిటికంటే ఇది మనల్ని మోసం చేస్తుంది. హృదయం మన మంచిది కాదు. యేసు ప్రభువుని నమ్ముకోకమునుపు మంచిది కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మంచిది కాదు. గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకోకమునుపు మంచిది కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అన్నాడంటే పాప స్వభావం కలిగిన శరీరంలోనే మనం ఉన్నాం. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఏం మార్పు జరిగింది మనలో? యేసు ప్రభువుని నమ్ముకోకమునుపు ఎంత హైట్ ఉన్నామో యేసు ప్రభువుని నమ్ముకున్నా కూడా అంతే హైట్ ఉన్నాం. హైట్లో మార్పు రాలేదు, కలర్లో మార్పు రాలేదు. మరి ఎందులో మార్పు వచ్చిందంటే జీవిత ప్రవర్తనలో మార్పు వచ్చింది. యేసు ప్రభువుని నమ్ముకుంటే నమ్ముకోకమునుపు, నమ్ముకున్న తర్వాత ఏం మార్పు అంటే ప్రవర్తనలో మార్పు. అవయవాల్లో మార్పు రాదండి. యేసు ప్రభువుని నమ్ముకోకమునుపు ఏ హృదయం కలిగి ఉన్నామో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అదే హృదయం. యేసు ప్రభువుని నమ్ముకోకమునుపు ఏ మనసు కలిగి ఉన్నామో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అదే మనసు. మరి ఏం మార్పు వచ్చింది అంటే మన ప్రవర్తనలో మార్పు. సేమ్ పాప స్వభావం కలిగిన మనసు, పాప స్వభావం కలిగిన హృదయమే కలిగి ఉన్నాం. కాబట్టి మన హృదయము, మన మనసు మంచిది కాదు. మన హృదయం మనం మోసం చేసే హృదయం ఇది. ఎప్పుడైనా మోసం చేద్ది. నమ్ముకున్న తర్వాత కూడా అనుదినము మోసం చేయడానికి మన హృదయం ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూనే ఉంటుంది. కాబట్టి మన హృదయంలో పెట్టబడిన ఈ ఆనందం, దేవుని సంతోషం, దేవుని సమాధానం ఎప్పటికప్పుడు పోగొట్టడానికి ఈ హృదయము, ఈ మనసు ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఎందుకంటే పాప స్వభావం కలిగిన భాగాలు ఇది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని మన మనసు, మన హృదయం గురించి. మన హృదయం త్వరగా కలవరపడుతుందండి, చాలా త్వరగా కలవరపడుతుంది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో 3.5 సంవత్సరాలు ఉన్న తర్వాత నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానని చెప్పినప్పుడు వారి శిష్యుల హృదయాలు ఏమైనా కలవరపడ్డాయి. అంటే త్వరగా బాధపడిపోతాయి, త్వరగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి హృదయం అనేది ఎప్పటికప్పుడు అది మనల్ని మోసపరిచేదిగా లేకపోతే కలవరపడేదిగా మనకి కనిపిస్తుంది. రెండవది, హృదయం అనేది మానవుని యొక్క వశంలో ఉంది. అంటే పాత నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. హృదయ ఆలోచనలు. ఇక్కడ ఏంటంటే హృదయము దాని యొక్క వచ్చే ఆలోచనలు ఎవరి వశంలో ఉన్నాయి? మనుషుల వశంలో ఉన్నాయి. అయితే దేవునికి అప్పగించిన తర్వాత కూడా మనిషికి అధికారం ఉంటుంది దాని మీద. అంటే దాన్ని మార్పు చేసుకోగలిగిన సామర్థ్యం మనిషికి ఉంది.
దేవుడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎవరిని కూడా బలవంతం చేయడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన హృదయాన్ని ప్రభువుకు అప్పగించిన తర్వాత మరలా మన ఇష్టానుసారంగా మన హృదయానుసారంగా ఆలోచన చేసే సామర్థ్యం మనిషికి ఉంది, చేయగలం. కాబట్టి ఆ దేవుడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుడికి మన హృదయాన్ని అప్పగించిన తర్వాత ఆయన మన ఇష్టపూర్వకంగా మనం నడిపిస్తాడే కానీ బలవంత పెట్టి తీసుకెళ్లేవాడు కాదు, నడిపించేవాడు కాదు. మనం అంగీకరించి మన హృదయాన్ని సంపూర్ణంగా ప్రభువుకి ఎప్పటికప్పుడు అప్పగించుకుంటూ ఆ ప్రభు వైపుకు నడిస్తే ప్రభు మనం నడిపిస్తాడు. లేదు దేవునికి వ్యతిరేకంగా మన హృదయంలో భిన్నమైన ఆలోచనలు కలిగి చేస్తాము అన్న చేయగలిగిన సామర్థ్యం మానవుడికి ఉంది. కాబట్టి హృదయం అనేది కలవరపడే హృదయం, మన ఇష్టానుసారంగా ఆలోచించే హృదయం ఇది ఏ టైంలోనైనా దేవునికి వ్యతిరేకంగా ఆలోచింపజేసి దేవుడిచ్చిన సంతోషాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని పోగొట్టడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నది ఈ హృదయం. ఎన్నిసార్లు మన హృదయంలో నెమ్మది పోయింది? పాపం చేసి పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మన హృదయంలో చేసి పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి హృదయం కలవరపడే హృదయం, మోసపరిచే హృదయం, మన ఇష్టానుసారంగా ఆలోచించే హృదయం ఇది. రెండవది ఏమన్నాడు? మన మనస్సు అన్నాడు. మనసు ఎక్కడే ఉండదు కానీ ప్రపంచం అంతా తిరిగి వచ్చే సామర్థ్యం ఉంది దీనికి. మనం ఎక్కడే ఉంటాం మనుషులు, మన మనసు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చేద్దంటే మనకి ఏమే ప్లేస్ తెలుసు అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం ఉంటుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ తిరిగే హృదయం ఇది మనసు. ఇది మనిషి ఎక్కడే కానీ మనసు ఎక్కడో. లోతు భార్య లోతు ఏం చేస్తున్నాడు? బలవంతంగా తీసుకొస్తున్నాడు చేయబట్టుకుని. మనిషి ఏమో లోతుతో ఉంది, మనసేమో సొదొమ గొమొర్రాలో ఉంది. సో కాబట్టి మనసు ఉన్న లక్షణం ఏంటంటే అది ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏమైనా ఆలోచించగలదు. మనసులో ఏమైనా ఆలోచించి ఏమైనా చేయగలదు. మనసు ఎన్నెన్ని తప్పుడు కార్యాలు, ఎన్నెన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మన మనసు ఎన్నైనా ఊహించగలదు. కోట్ల కొలది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మనం చేసినప్పటికీ దేవుడు నమ్ముకున్నా సరే, ఎందుకంటే ఈ మనసు మంచిది కాదు. ఈ మనసు ఎలాంటిదంటే చూడండి, పాత నిబంధన గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనం చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం దొరికిందా? 37. వారి చెరకుపోయిన బుద్ధి తెచ్చుకుని మనస్సు తిప్పుకొని మేము పాపము. ఇక్కడ మనసు త్రిప్పుకునే స్వభావం కలిగింది. త్రిప్పుకునే స్వభావం కలిగింది అంటే మంచికైనా తిప్పుకోగలుగుతుంది, చెడుకైనా తిప్పుకోగలుగుతుంది మన మనసు. తర్వాత మలాకీ గ్రంథం 2వ అధ్యాయం చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. బోధించు చేయక 2:16 చివరి లైన్ చదివేస్తున్నాను. 2:16 కాచుకోవాలంటది. అంటే మనసుకున్న లక్షణం చూడండి. మనసుని ఏం చేసుకోవాలంట? కాచుకోవాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. మనసుకున్న లక్షణం ఏంటంటే మనిషిని అదుపు చేయగలం కానీ మనసును అదుపు చేయలేము.
లోతు ఏం చేస్తున్నాడంటే వారి భార్యను అదుపు చేసుకోగలిగాడు కానీ వారి భార్య మనసును అదుపు చేయలేకపోయాడు. మనసుని ఎవరి వల్ల కాదండి, మనసుని అదుపు చేయడం అనేది మానవుని వల్ల కాదు. లోతు తన భార్యను అదుపు చేయగలిగాడు, బలవంతంగా తీసుకురాగలిగాడు కానీ మనసును అదుపు చేయలేకపోయాడు. ఎందుకంటే ఇది మనసు అనేది ఏమైనా చేస్తుంది, ఎన్నైనా ఆలోచన చేస్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. అందువల్ల ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీ మనసులను కాచుకోండి. ప్రారంభం, పాప ప్రారంభం హృదయంలో మనసులోనే ప్రారంభమవుతుంది. దీన్ని మనం జాగ్రత్తగా కాచుకోవాలి. మనసులో హృదయంలో ప్రారంభమైన పాపం శరీరం ద్వారా బయటకు వస్తుంది. శరీరం ద్వారా పాపం ప్రారంభమవదు. మన మనస్సు హృదయంలో ప్రారంభమైన ఈ పాపం లేకపోతే ఏదైనా ఆలోచన ఎక్కడికి వస్తుంది అంటే శరీరం ద్వారా బయటకు వస్తుంది. అమ్నోను దావీదు బత్షెబను చూసినప్పుడు, అమ్నోను తన చెల్లిని చూసినప్పుడు మనసులో అమ్నోను రోజు రోజుకి బక్క చిక్కిపోతున్నాడంట. ఎందుకంటే మనసులో ఆ తీవ్రమైన ఒక పాపం చేద్దాము అనే ఆలోచనతో అమ్నోను తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే తన పాపాన్ని అమలు చేయడానికి, తన పాపాన్ని నిర్వర్తించుకోవడానికి, తన పాపాన్ని నెరవేర్చుకోవడానికి ఆ సమయం పట్టింది. కాబట్టి ఆ సమయంలో తన మనసులో ఉన్న పాప ఆలోచన మనిషిని బక్క చిక్కగా చేసే, అంటే బక్కగా చేసి లేకపోతే పాడైపోయిన వ్యక్తిగా చేసింది. మనసు అంటే సామాన్యం కాదు. మనసును కాల్చుకుంటే మన శరీరాన్ని కాల్చుకోగలం. మన మనసును కాల్చుకుంటే దేవుడిచ్చిన ఆనందాన్ని, దేవుడిచ్చిన నెమ్మదిని, దేవుడిచ్చిన సంతోషాన్ని మనం అనుభవించుకోగలం. కాబట్టి ఇక్కడ పౌలు ఏమన్నాడంటే మీ హృదయం మీ మనసులకు కావలి ఉండను అని చెప్పాడు. కాబట్టి మన హృదయము మన మనసులో దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని ఆనందం, నెమ్మది అనుభవించాలి అంటే, దాన్ని కొనసాగించాలి అంటే, ఒకటి ఉదయకాలంలో చెప్పుకున్నాం దేనిని గురించి చింతపడకుడి. రెండవది మన హృదయాల్లో మన తలంపులకి లేకపోతే మన మనసుకి అనుగ్రహించిన దేవుని ఆనందం, దేవుని నెమ్మది మనం కాపాడుకోవాలంటే రెండవ అంశం ఏంటంటే ఆలోచన. దేవుని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. రెండవ అంశం ఏంటంటే ప్రార్థన. దేవుడిచ్చిన ఆనందం, దేవుడిచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన సంతోషాన్ని మనం కాపాడుకోవాలి మన హృదయంలో, మన మనసులో అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన లేమి మన జీవితాన్ని పాడు చేస్తుంది, దేవుడిని సంతోషాన్ని అనుభవించకుండా చేస్తుంది. పౌలు ఏం చెప్తున్నాడంటే ప్రార్థన చేయండి. అక్కడ లిస్ట్ చెప్పాడు. ప్రార్థన, కృతజ్ఞత, విన్నపాలు, లేకపోతే విజ్ఞాపన అంటే 4 రకాలుగా చెప్పాడు. దాని భావం నేను ప్రస్తుతానికి చెప్పను కానీ, అంటే అవరు కానీ టైము. ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమన్నాడు స్పష్టంగా చూడండి. 6వ వచనంలో ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకం మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎలా తెలియజేయాలండి? మనకేవో చింతలు ఉన్నాయి మన హృదయంలో, లేకపోతే ఏదో ఆలోచనలు ఉన్నాయి, వాటన్నిటి విషయాల్లో మనకి ఏవో అవసరాలు ఉన్నాయి, వాటన్నిటి విషయంలో ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, దేవునికి తెలియజేయాలి. అక్కడ దేవునికి తెలియజేయాలని అంటే, దేవుడు అని అంటే దాని భావం ఏంటంటే, దేవుడు అనే మాటకి అర్థం ఏంటంటే థియోస్ అని అర్థం, సుప్రీం అని అర్థం. సుప్రీం అంటే అందరికంటే పైన ఉన్నవాడు, అధికారంలో కానీ స్థాయిలో కానీ పైన ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు. మీరు ఆయనకు తెలియజేయండి. ఎందుకంటే అందరికన్నా పైన ఉన్నవాడు, అన్నీ ఎరిగినవాడు,
అందరికన్నా పైన ఉన్నవాడు, అన్నిటికంటే అధికారం కలిగిన వాడు. కాబట్టి ఆయనకి తెలియజేస్తే మీరు మీ హృదయములకు, మీ మనసులకు మీ దేవుడు అనుగ్రహించిన సంతోషం, దేవుడు అనుగ్రహించిన సమాధానం మీరు కావలి ఉంటుంది. మీ హృదయాలకి మీరు సంతోషకరమైన జీవితాన్ని, సంతోషకరమైన ఆనందకరమైన క్రైస్తవ సంబంధమైన జీవితాన్ని యెహోవాలో జీవించాలి అంటే మనం ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకోవాలి. అది ఎవరికంటే దేవుడికి అని స్పష్టంగా పౌలు ఇక్కడ చెప్పాడు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన మన అందరి గురించి ఎరిగిన వాడు. కాబట్టి ఆయనకు మనకి థ్యాంక్స్ తెలియజేస్తూ కృతజ్ఞత పూర్వకంగా, విజ్ఞాపన పూర్వకంగా, ప్రార్థనా పూర్వకంగా ప్రతి అంశం, అక్కడ అన్నాడు ప్రతి అంశం ఏదైనా సరే యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని ప్రభు ఎదుట ప్రార్థన చేసేవాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన గెత్సెమనే తోటలో సిలువకు వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ప్రతిరోజు కొండకు వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి కృతజ్ఞత పూర్వకంగా మనం ప్రార్థన అలవాటు చేసుకోవాలి. 2025లో నిజంగా మనం ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయా? మనందరం ఆలోచించుకోవాలి. నిజంగా మన కుటుంబంలో, మన వ్యక్తిగతమైన జీవితంలో ఉన్న చింతలు, లేకపోతే ఇబ్బందులు, శ్రమల గురించి ప్రభు ఎదుటికి వెళ్ళి, ప్రభువా ఈ సమస్య ఉంది, వీటిని మాకు తీర్చు అని ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రతి అంశం ప్రభు మీద ఆధారపడి ప్రభు ఎదుట పాదాల దగ్గర పెట్టిన సందర్భాలు ఉన్నాయా? అసలు నిజంగా ప్రార్థన చేస్తున్నావా? కొత్త సంవత్సరం రావడం ముఖ్యం కాదు, కానీ జీవితంలో మార్పు రావడం ముఖ్యం. ఏదైతే మనం చేయలేదు, నిజంగా ప్రార్థన చేయలేదా? చేయకపోతే ఎక్కడి నుండి అయినా మనం ప్రారంభిద్దాం. కొంత సమయం ప్రభు ఎదుట ఏ సందర్భమైనా మన జీవితాల్లో కలిగిన ప్రతి సందర్భంలో ప్రభు ఎదుటికి వెళ్ళి, ప్రభువా ఇది పరిస్థితి అని దేవుడికి తెలియజేస్తే, ఆకాశమున ఉన్న దేవుడు, పరలోకమున ఉన్న దేవుడు, అన్నీ కలిగిన వాడు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు, అన్నిటికీ సమాధానం ఇవ్వగలిగిన వాడు, మన క్వశ్చన్స్కి, మన ప్రశ్నలకి జవాబు ఇవ్వగలిగిన వాడు ఆకాశమున ఉన్నాడు. ఆయన మన అన్నిటినీ వినేవాడుగా ఉన్నాడు. కాబట్టి పౌలు ఏమంటాడంటే, మీరు దేవుడిచ్చిన ఆనందం, దేవుడిచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన సంతోషాన్ని మీరు కాపాడుకోవాలి అంటే, దాన్ని అనుభవించాలి అంటే, రెండో అంశం ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రతి అంశంలో ప్రార్థన. భర్త ద్వారా శోధనలు ఎదుర్కొన్నామా? దేవుని ఎదుట ప్రార్థన. పిల్లలు చదువు విషయంలో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలా? దేవుని ఎదుట ప్రార్థన. పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బులు కావాలా? ప్రభు ఎదుట ప్రార్థన. ప్రతి అంశంలో ప్రార్థన పూర్వకంగా ప్రభువుకి తెలియజేసినప్పుడు మన హృదయంలో నెమ్మది, ఎంత ఆనందం ప్రభు ఇస్తాడో మనం అప్పుడు హృదయపూర్వకంగా, లేకపోతే మనసారా మనం తెలుసుకోవాలి. ఎక్స్పీరియన్స్ మనం స్వయంగా అనుభవించగలం. ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం ద్వారా, దేవునికి మనం వినపాలు తెలియజేయడం ద్వారా దేవుడిచ్చిన ఆనందాన్ని మనం మరెక్కువగా దాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రార్థన చేసేవాడు సంతోషంగా ఉంటాడు, ప్రార్థన చేసేవాడు ఆనందంగా ఉంటాడు. ప్రభు ఎదుట మీరు చూడండి, చిన్నపిల్లవాడు ఏదో మన దగ్గరికి వచ్చి, డాడీ మమ్మీ నాకు పలానా పెన్సిల్, ఎరేజరు, స్కేలు కావాలి, నాకు లేవు, మా మిస్ కొనమంది అన్నారు అనుకోండి. మనం సరేగా నేను సాయంత్రం పలానా సెంటర్కి వెళ్తున్నాను, తెస్తాను అన్నప్పుడు వాడు సంతోషం చూడండి. సేమ్ తండ్రి మనకు ఉన్నాడు, ఆకాశం ముందు ఒక దేవుడు ఉన్నాడు, మన దేవుడు. ప్రభు ఎదుట తెలియజేసినప్పుడు, ఆయన జవాబు పొందుకున్నప్పుడు, తెలియజేసినప్పుడే ఎంత ఆనందం ఉంటుందో. పిల్లవాడు ఎంత సంతోషపడతాడంటే ఆ పక్క ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తాడు, మా మమ్మీ కొంటానని చెప్పింది, నాకు సాయంత్రం పెన్సిల్ వచ్చేస్తుంది అని. వెరీ స్మాల్ థింగ్స్. మన పిల్లవాడు మనకి ఉన్న రిలేషన్షిప్, దేవునికి మనకి ఉన్న రిలేషన్షిప్ సేమ్ అలాగే ఉంటుంది. అంతకంటే ఎక్కువగా దేవుడు మనకు అనుగ్రహించగలడు.
కాబట్టి ప్రార్థన లేమి దేవుడి ఇచ్చిన ఆనందాన్ని, దేవుడి ఇచ్చిన సంతోషాన్ని పోగొడుతుంది. ప్రార్థన చేయాలి. 2025లో చింతించామా దేని గురించి అయినా? మన చింత ఎక్కువ చింతించినా దానివల్ల మనకు ప్రయోజనం లేదు. మానసిక లేకపోతే అనారోగ్య సంబంధ వస్తాయే కానీ మన చింత వలన మనిషి 3 ఎక్కువేమీ అవ్వడు అని యేసుప్రభువు చెప్పాడు. చింత వలన ఏంటి సమస్య అంటే దేవుని ఆనందం, దేవుని నెమ్మదిని అనుభవించకపోగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చేస్తాయి. చింతించేవాడు అనారోగ్య సమస్యలు పాలైపోతాడు. డాక్టర్ ఏమంటాడంటే, బాబు నీకు ఏం చెప్పలేదు, నీకు ఆలోచనలు ఎక్కువని అంటాడు కొంతమందితో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు థింకింగ్. ఎందుకు అంటే ప్రభువుకు తెలియజేయాలి, చింతించకూడదు, ప్రభువు ఉన్నాడు అనే సంగతి మనం మర్చిపోయి చింతించడం వల్ల దేవుని ఆనందాన్ని అనుభవించలేక మన రెండోది అనారోగ్య పాలు కూడా అయిపోతాయి. రెండో అంశం ప్రార్థన చేయాలి. మూడో అంశం దేవునిలో ఆనందించుట ఎలా అనే అంశంలో మూడో అంశం ఏంటంటే 8వ వచనంలో ఒక లిస్ట్ చెప్పాడు పౌలు. ఒక లిస్ట్ ఏమన్నాడు? వాటి మీద ధ్యానం ఉంచుకోండి అని చెప్పాడు. వాటి మీద ధ్యానం ఉంచుకోండి అన్నాడు. ఇంగ్లీష్ ఏమన్నాడు ఉందంటే థింక్ ఆఫ్ దెమ్. వాటి గురించి ఆలోచించండి. ఆలోచించండి. వేటి గురించి ఆలోచించాలట అక్కడ చెప్పాడు. ఏంటి లిస్టు అంటే ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో అని చెప్పాడు. ఇక్కడ 2 రకాల పరసంబంధమైనవి ఉన్నాయి, భూ సంబంధమైనవి ఉన్నాయి. భూ సంబంధమైనవి అశాశ్వతమైనవి, కొంతకాలం నుండి పోతాయి. పరసంబంధమైన ఉన్నవి అవి నిరంతరము నిలిచేవి. సో ఇప్పుడు పరసంబంధమైన వాటి మీద మన ఆలోచన ఉండాలి. అవి విలువైనవి, దేవుని ఎదుట అవి విలువైనవి, అవి నిలబడేవి. కాబట్టి మూడో అంశం ఏంటంటే మన పరసంబంధమైన వాటి మీద మన ఆలోచన ఉండాలి. చూడండి, మనం ఏవి సత్యమైనవో అని చెప్పాలి. ఏవి సత్యమైనవి? మన అనుదిన జీవితంలో దేవుని ఎదుట, మనుషుని ఎదుట సత్యముగా జీవించడం మనం నేర్చుకోవాలి. అది నిరంతరము నిలిచేది. సత్యముగా మాట్లాడాలి, సత్యముగా జీవించాలి. అసత్యం మన జీవితాల్లో లేకుండా చూసుకోవాలి. అవి సత్యమైనవి. తర్వాత రెండోది ఏమన్నాడు? ఏవి మాన్యమైనవి అని చెప్పాడు. ఏది మాన్యమైనది లోకంలో? ఏది మాన్యమైనది, ఏది విలువైంది అంటే పరిశుద్ధత అనేది. ఏది మాన్యమైనది లోకంలో? పరిశుద్ధత. దేవుని ఎదుట పరిశుద్ధులుగా మనం జీవించాలి, నిందారహితులుగా మనం జీవించాలి. ఈ లోకంలో పరిశుద్ధతకు మించిన మాన్యమైనది ఏదీ లేదు. మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచానని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. వై గాడ్ కాల్డ్ us. ఎందుకు దేవుడు మనం పిలిచాడు ఈ లోకంలో నుండి అంటే పరిశుద్ధులుగా ఉండుటకు అని చెప్పాడు. సో మాన్యమైన వాటిలో పరిశుద్ధతకు మించింది ఏది లేదు. పరిశుద్ధతకు మించింది ఏది లేదు అని యేసేపు రుజువు చేశాడు. యేసేపు తిరస్కరించాడు. పోతీఫర్ భార్యతో వ్యభిచారం చేయడానికి తిరస్కరించాడు. తిరస్కరించినందువల్ల జైలు పాలయ్యాడు, అవమాన పాలయ్యాడు, సంఖ్యలు పడ్డాడు. సో మాన్యమైనది ఎంచుకున్న యేసేపును మనం చూస్తున్నాం. ఈ లోకంలో మాన్యమైనది ఏది అంటే అధికారం కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కానీ అప్పటికే ఆయన పోతీఫర్ ఇంటి మీద అధికారి. అయితే దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించుట కొరకై మాన్యమైనదిగా ఎంచి దాని ఎదుట నా అధికారం లేకపోతే నాకున్న సుఖం ఎక్కువైనది కాదని తను తాను ఆ శిక్షకైనా అప్పగించుకున్నాడే కానీ పాపం చేయడానికి కానీ లేకపోతే ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయడానికి కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన దృష్టిలో మాన్యమైనది పరిశుద్ధత. ప్రియమైన సహోదరుడా,
పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు మనం కోరుకుంటున్నాడు. ప్రతి అంశంలో దేవుడు పరిశుద్ధత కోరుకుంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు లోకంలో నుండి ప్రత్యేకపరిచి తను తాను మనకు ప్రత్యక్షమై దేవుని నిజమైన దేవుడు అని నమ్మడానికి ప్రభు తన ఆత్మ ద్వారా గొప్ప కార్యం చేసి మనం రక్షించాడు. మన కొరకు చేసిన శిలువ యాగం, అవమానం, ఆ సిగ్గు, ఆ నింద, తన దేవుని యొక్క లక్షణాలు లేకపోతే తన స్థాయిని విడిచిపెట్టి ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన స్వరూపం లేనివాడిగా మారిపోవడానికి, చనిపోవడానికి ఇష్టపడ్డాడు నిన్ను నన్ను ప్రేమించి అంటే కారణం ఏంటంటే దేవుని కొరకై ప్రత్యేకపరిచి పరిశుద్ధులుగా జీవించడం కొరకై దేవుడు ఆ విధమైన గొప్ప కార్యం చేసినట్టు మనం చూస్తున్నాం. తర్వాత చివరిగా నాకు టైం అయిపోయింది కాబట్టి ఇంకొక 5 minutesలో ముగిస్తాను. తర్వాత మూడో అంశం ఏంటంటే మనం ఆనందంగా సంతోషంగా దేవుడిచ్చిన నెమ్మదిని అనుభవించి లోకంలో మంచి క్రైస్తవులుగా జీవించాలి అంటే మూడవదిగా విలువైన వాటి మీద, మాన్యమైన వాటి మీద, సత్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద మన ఆలోచన లేకపోతే మన ధ్యానం ఎల్లప్పుడూ ఉండాలి. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఒక విషయాన్ని గురించి పదే పదే ఆలోచించడానికి ధ్యానం అంటారు. ధ్యానించడం, చదవడం వేరు, ధ్యానించడం వేరు. చదవడం అంటే అప్పటికప్పుడు చదువుతాం. ధ్యానించడం అంటే చదివిన దాన్ని ఏం చేస్తాం? ఆలోచించుకుని, పడుకున్నా, బస్సులో ట్రావెల్ చేసినా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా దాని గురించి ఆలోచించడాన్ని ధ్యానించడం అంటారు. కాబట్టి దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే మనకు 24 hours చదవలేం కానీ 24 hours ధ్యానం చేయగలిగిన సామర్థ్యం ఉంది. కాబట్టి మనం ధ్యానించాలి. ఏవి విలువైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో, ఏవి నిలబడేవో, ఏవి దేవుని ఎదుట అని మనం ఆలోచించుకుని వాటి మీద మనం ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో దేవుడిచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన సంతోషాన్ని మనం అనుభవించగలం. దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆలోచిస్తున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. మన పిల్లవాడు మన దగ్గరికి వచ్చాడు, చాలా విషయాలు చెప్తున్నాడు. స్కూల్లో జరిగినవన్నీ కూడా, మమ్మీ డాడీ ఇది స్కూల్లో మా ఫ్రెండ్ ఉంది, లేకపోతే పెన్సిల్ ఉంది, చక్కగా అది తెచ్చుకున్నాడు, ఇది తెచ్చుకున్నాడు అని చెప్తున్నాడు. మనం వెంటలేదు. అది చెప్తున్నాడే కానీ వెంటలేదు. మనం ఏం చేస్తాడు? చెప్తాడు, వెళ్ళిపోతాడు. రేపు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వాడు సంతోషంతో వచ్చి మమ్మీ స్కూల్లో జరిగిన సంగతులు ఏదో చాలా సంతోషంగా చెప్తున్నాడు. వెంటలేదు. తర్వాత రాడు ఇంకా. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం వినడం లేదు. సరే వచ్చాడు, మన అబ్బాయి వచ్చాడు, చక్కగా చాలా విషయాలు చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. కూర్చోబెట్టుకున్నాం, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాం, చెప్పరా అని మన విషయాలన్నీ వాడు చెప్తుండగా సంతోషంగా విని మనం తిరిగి రెస్పాండ్ అవుతున్నాం. చక్కగా వెరీ గుడ్ రా, చాలా అద్భుతంగా చేసావు అని ఎంత సంతోషిస్తారు. సో దేవుని మీద ధ్యానం ఉంచినప్పుడు ప్రభు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆయన మనతో మాట్లాడే క్రమంలో ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ చక్కగా జరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటామో, చాలా సంతోషంగా ఉంటాం. ధ్యానం ఉంచాలి, ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనం ధ్యానం ఉంచుతామో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది మూడో అంశం. నాలుగవదిగా 9వ వచనం, మరియు మీరు నా వలన విని ఏవి నేర్చుకుని అంగీకరించరో, నా ఎందున్నట్టుగా ఏవి వింటారో, ఏది చూచితరో అట్టి వాటిని చేయుడి అని చెప్పారు. ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. పౌలు ద్వారా ఫిలిప్పీ స్థానిక సంఘంలో చాలా దేవుని యొక్క వాక్యం బోధించబడేది. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, పౌలు చెరసాలలో ఉన్నాడు, చెరసాలలో ఉండే లెటర్ రాస్తూ నా వలన విని ఏమి నేర్చుకున్నారో వాటిని చేయండి. లేదు, దేవుని లేఖనాలు స్థానిక సంఘములో అనేకంగా వినబడుతున్నాయి. దేవుని దాసులు అందిస్తుండగా, దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఏం చేయాలి? వాటిని
చేయాలి. వాక్యానుసారమైన జీవితం. 4, దేవుని ఆనందం, దేవుని నెమ్మది, దేవుని సంతోషం మన హృదయాల్లో, మన మనసుల్లో స్థిరంగా ఉండి మంచి క్రైస్తవ జీవితం మనం కొనసాగించాలంటే 4వ అంశం ఏంటంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని యొక్క వాక్యం అనేక రీతులుగా మన దగ్గరికి రాగా దాన్ని మన అనుదిన జీవితంలో వెంబడించే వారంగా ఉండాలి. ఇతరులను క్షమించుడి అనే వాక్యం మన దగ్గరికి వచ్చింది. దేవుడు మనం నిజంగా క్షమించి చూడండి ఎంత ఆనందం ఉంటుందో. దేవునికి ఇవ్వండి. దేవునికి ఇచ్చేవారు ఉత్సాహంగా ఇచ్చేవారు అభివృద్ధి చెందుతారని దేవుని లేఖనాల్లో చెప్పబడింది. ఉత్సాహంగా దేవునికి ఇవ్వండి, హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఇవ్వండి, ఎంత ఆనందంగా ఉంటారో మీరు చూడండి. దేవుని లేఖనాలను వెంబడించడం అనేది మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దేవుని లేఖనాలను నెరవేర్తించడం, దాన్ని వెంబడించడం అనేది మనకు ఆనందం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి 4వ అంశం ఏంటంటే ఆ దేవుని ఆ వాక్యాన్ని వెంబడించాలి. 4 అంశాలు. ఒక క్రైస్తవుడిగా దేవుడిచ్చిన ఆనందం, దేవుడిచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన సంతోషం అనుభవించాలి. ఎలా అనుభవించగలం? ఒక మంచి క్రైస్తవుడిగా కొనసాగుతూ దేవుని ఆనందాన్ని ఎట్లు మనం అనుభవించగలం అంటే 4 అంశాలు. 1, దేవుని గురించి చింతించొద్దు. ఆయన మన కోసం చింతిస్తున్నాడు. మన చింత ఏమైనా ఉంటే ఆయన మీద వేసేయండి, ప్రభువే చెప్పాడు. 2వది, ప్రార్థన చేయాలి. 3వది, ఏవి విలువైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మన ధ్యానం ఎల్లప్పుడూ కూడా వాటి గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి. 4వది, దేవుడు మనకి సంఘము ద్వారా, దేవుని సేవకుల ద్వారా అనేకమైన సత్యాలు మనం బోధిస్తుండగా వాటిని మనం చేసేవారంగా ఉండాలి. ప్రాక్టీస్ చేసేవారు, దేవుని యొక్క వాక్యానికి లోబడి వెంబడించేవారుగా ఉన్నప్పుడు అది దేవుని ఆనందాన్ని మనం కాపాడుకోగలం. చిన్న ప్రార్థన చేస్తుంది. ఆలోచించండి. ఆలోచించి మనం ఏమి చేయలేకపోయామో గత సంవత్సరం. ఒకవేళ ప్రభు నీతో మాట్లాడుంటే కనుక ఒక మంచి తీర్మానం చేసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగలిగిన ప్రభువా, ఒక క్రైస్తవుడిగా మీలో ఆనందించడం ఎట్లు అనే అంశాన్ని మేము ఆలోచన చేసి ఆయన కొన్ని మీరు అందించిన తలంపులను అందించగా మీరు సహాయం చేసినందుకు స్తోత్రం. మా అందరి జీవితాల్లో ఆయన మీ వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించుకొని మీరు మనకు అనుగ్రహించిన సహవాసం కొరకు వందనాలు తెలియజేస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.